నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆటోనగర్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుంటా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ భరోసా. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు హితవు. అమరవీరుల త్యాగ ఫలితమే భారతావనికి స్వాతంత్రం, రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన యోధుడు కొమరం భీం. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. వరంగల్ జిల్లాలోని ఆటోనగర్ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి సమస్యలు పరిష్కరించేందుకు తాను ముందుంటానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. ఆటోనగర్ కాకతీయ ఆటోనగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీరన్న, కనకయ్య, సాదిక్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆటోనగర్లో ఉన్నటువంటి ప్రతి సెక్టార్కి సంబంధించిన పెద్దలందరికీ, కార్మికులకు, కర్షకులకు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆటోనగర్ అంటే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి మోటార్ ఫీల్డ్కే గుండకాయ లాంటిది. భవిష్యత్తులో ఇక్కడ ఎటువంటి కట్టడాలు రావు. ప్రభుత్వ పరంగానే నేను చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. హాస్పిటల్కు కావాల్సినటువంటి స్థలం సంపూర్ణంగా ఉంది, దాన్ని ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ జరగదు. అదేవిధంగా త్వరలోనే లేబర్ కార్డుకు సంబంధించినటువంటి సెంటర్ ఓపెన్ కాబోతుంది. ఈ శ్రమ్ కార్డుకు, లేబర్ కార్డు, ట్రాఫిక్ సమస్యలు, అదేవిధంగా ఆర్టీఏ సమస్యలకు ఒక చాలా పెద్ద సెంటర్ ఓపెన్ చేసి అందరు కూడా లేబర్ కార్డు, ఈ శ్రమ్ కార్డు ఇచ్చి వాళ్ళ యొక్క ట్రాఫిక్, ఆర్టీఏ సమస్యలు ఉంటే కూడా పరిష్కారం చేయడానికి రమారమి ఒక నెల రోజులు ఆ సెంటర్ను నడిపించే విధంగా చాలా పెద్దగా లాంచింగ్ చేయబోతున్నాము. ముఖ్యంగా రాబోయే భవిష్యత్తులో ఆటోనగర్లో ఉన్నటువంటి యజమానులకు కానీ, కార్మికులందరికీ కానీ ఎన్నికల తర్వాత వీరికి ప్రత్యామ్నాయంగా ఆటోనగర్ చూసి ఇక్కడ వీరి స్వస్థలంగా ఉన్నటువంటి అడ్డాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వారి ఇష్టానుసారంగా వారి కమర్షియల్ జోన్గా వారు వ్యాపార రీత్యా ఇంకేదైనా కట్టుకోవడానికి కూడా నేను పూర్తిగా దగ్గరుండి సహకరిస్తాను కూడా ఈ సందర్భంగా మాట ఇస్తూ, వాస్తవానికి హాస్పిటల్కు ఈశాన్యంలో గేటు పెట్టుకోవడానికే వారు అంత పెద్ద హాస్పిటల్కి ఉండాలని ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజ్ స్థలం లోపలనే వాళ్ళు గేట్లు పెట్టుకొని మంచి రోడ్డును పెట్టుకోవాలని అనుకున్నారు. భారతదేశంలో మానవ వనరులు చాలా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మిర్యాలగూడ తన క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన్న విజయసింహారెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చింతారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 74వ స్వాతంత్ర సందర్భంగా మరి భారీ ఎత్తున ప్రజలందరూ కూడా స్వాతంత్ర చేసుకుంటున్నారు. దానికి ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క శీఘ్రంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే మరియు 1-2 స్థానాల్లోకి
అభివృద్ధిలో 1-2 స్థానాలు కూడా మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారి యొక్క మరి పాడటం జరిగింది. దానివల్ల ఈ విధంగా మరి వాళ్ళు ఎప్పుడు మహానుభావులందరూ కూడా పెద్ద వాళ్ళు మహాత్మా గాంధీ, అంబేద్కర్ పెద్ద వాళ్ళందరూ కూడా సుభాష్ చంద్రబోస్ అందరూ మరి త్యాగదనులు చేసి సంపాదించిన భారతదేశం యొక్క ఇది మరి పురోగతిలో కావాలంటే వాళ్ళ యొక్క అడుగుబాటులో మనందరం కూడా కలిసి దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన యోధుడు కొమరంభీం అని ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. మామడ మండలం కొరిటికల్లో కొమరంభీం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. పాలకులు మహనీయుల ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొమరంభీం వారసులుగా ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి, జెడ్పీటీసీ సోనియా సంతోష్, ఎంపీటీసీ నవీన్, కొరిటికల్ సర్పంచ్ బాపురెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. అమరవీరుల త్యాగ ఫలితంతోనే భారతావనికి స్వాతంత్రం వచ్చిందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జెండా ఆవిష్కరించగా కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ అనిల్ కుమార్ పతాకాన్ని ఎగురవేశారు. ఎన్టీపీసీలో ఈడీ సునీల్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉత్తమ కార్మికులను జీఎం కలువాల నారాయణ సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారతావనికి స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే రాజ్యాంగం అమలైనటువంటి దినం జనవరి 26. ఈ యొక్క జనవరి 26న డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని సకల జనులందరికీ కూడా ఆమోదయోగ్యంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేటువంటి విధంగా భారతదేశంలో అణగారిన కులాలకు ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉండేటువంటి విధంగా రిజర్వేషన్లను కల్పించి అనేక చట్టాలను రూపొందించినటువంటి రోజు ఈరోజు. అందుకోసమే రాజ్యాంగాన్ని సాధిద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాలు చేస్తున్నటువంటి సమయం ఈ సమయం. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలని కూడా అమలు కావాలని పోరాటాలు చేస్తున్నటువంటి సమయం. పాలకులు రాజ్యాంగాన్ని అమలు చేయాల్సింది పోయి రాజ్యాంగానికే తూట్లు పొడుస్తూ అనేక ఇబ్బందులను పెడుతున్నారు. ఫెడరల్ స్ఫూర్తిని ఇలా నిర్వీర్యం చేస్తున్నారు. ఈ భారతదేశం అంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాలు, అన్ని కులాలు ఒక్కటే అని ఈ యొక్క రాజ్యాంగంలో కూడా పొందుపరిచినటువంటి చట్టాలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ఈ యొక్క రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేటువంటి ప్రభుత్వాలకు తప్పకుండా మనము ఈ యొక్క పోరాటాల ద్వారానే మన హక్కులను సాధించుకోగలుగుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. అణగారిన వర్గాల ప్రజలుగానే ఉంటా ఉన్నారు. In generation of power to serve the nation, I welcome you all to this momentous 74th Republic Day celebration at Mahatma Gandhi Stadium, Ramagundam. It is an occasion to celebrate what is common to all of us.
and that is Indianness. It was on this day in 1950 that this sacred day is the essence for all of us, and our country assumed a formal state. We took pledge to run the country with a constitution. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రైతుల సంక్షేమం కోసం, బ్యాంకు అభివృద్ధి కోసం కృషి చేయాలని హన్మకొండ డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ చిన్నారావు, జీఎం శ్రీధర్, ఏజీఎం మేనేజర్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. our Vice Chairman garu, Venkateshwar Reddy garu, for the 74th Republic Day celebrations. I congratulate one and all on this auspicious occasion. I welcome all the staff members, all the senior officers, and I request our guest of honor Vice Chairman garu to garland the photograph and also our coconut celebration. గౌరవ చైర్మన్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో మా పాలకవర్గం మరియు చైర్మన్లు, బ్యాంక్ సిబ్బంది, ముఖ్యంగా రైతుల పార్టిసిపేషన్ భాగస్వామ్యంతో మనం అడుగులు వేస్తూ 2020 నుంచి మనం 850 కోట్ల టర్నోవర్తో ఈరోజు 1500 కోట్లు దాటింది. మన ఫ్యూచర్లో 2000 కోట్ల టార్గెట్ దిశగా ప్రయాణించే ఈ క్రమంలో బ్యాంక్ సిబ్బంది, గౌరవ పిఎస్సి చైర్మన్లు, మరి ముఖ్యంగా రైతుల భాగస్వామ్యంతో మనం నిర్ణయించుకున్న టార్గెట్ మనం చేరే విధంగా మీ అందరూ కూడా సహకరించి మన బ్యాంకును రాష్ట్రంలో అగ్రగామి బ్యాంక్గా తీర్చిదిద్దాలి. బహుజనులంతా ఏకమై రాజ్యాధికారం దిశగా ముందుకు పోవాలని నల్గొండ జిల్లా కేతపల్లి మండలం తుంగతుర్తి ఎంపీటీసీ సూదిరెడ్డి సంధ్య వెంకటరెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తుంగతుర్తిలో అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎంపీటీసీ కీర్తి వెంకన్న మాట్లాడుతూ రాజ్యాంగ ఫలాలు పొందుతున్నామంటే దానికి అంబేద్కర్ కారణమని అన్నారు. డెబ్బై 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా తుంగతుర్తి గ్రామ ప్రజలకు ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మా బోరగడ్డ మీద తుంగతుర్తి గ్రామంలో మొట్టమొదటిసారి త్రివర్ణ పతాకం ఎగరవేయడం జరిగింది. అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించి బడుగు బలైన వర్గాల బాగు కోసం, అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం ఎంతో శ్రమ ఓర్చి 5 సంవత్సరాలు కష్టపడి ఒక భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఒక భారతదేశానికి అందియడం జరిగింది.
జరిగి ఆ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఫలాలు ఈరోజు మనందరం పొందుతున్నాం అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఇంకా ఎన్నో ఫలాలు ఈ భారతదేశంలో బడుగు బలైన వర్గాలు అభివృద్ధి కోసం మనందరం బహుజనులందరం ఏకమై మన రాజ్యాధికారం దిశగా ముందుకు పోవాలని ఈరోజు అంబేద్కర్ సాక్షిగా కోరుకుంటున్నాను. ప్రజల జీవితాలలో కొత్త కాంతులు నింపడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆమోదం పొందిన రోజున గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ చెల్లా శ్రీలతారెడ్డి అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి అబ్బిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కాండయ్య, ముత్యశాఖ చైర్మన్ యామిని వీరయ్య తదితరులు పాల్గొన్నారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో సర్పంచ్లు, అధికారులు, కుల సంఘ నాయకులు, మహిళా సంఘాలు ఆయా కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముస్తాబాద్ మేజర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గాండ్ల సుమతి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకటేశ్వర్లు, సెస్ సేవా సదన్లో చందుపట్ల అంజిరెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు, తహసీల్దార్ కార్యాలయంలో మునిందర్ జెండాలను ఎగురవేశారు. ప్రధాన కూడళ్ల వద్ద విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. దేశ నాయకుల వేషధారణలతో పాఠశాలల విద్యార్థులు వేషధారణలు ఆకట్టుకున్నాయి.
ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే గణతంత్రం స్వాతంత్రమని జనగామ జిల్లా దేవరుప్పల ఎంఆర్ఓ ఎన్ రవీందర్ రెడ్డి అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆయన జెండాను ఎగురవేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ తాటి సురేష్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తీగల దయాకర్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा పశువు సంపద పెంపొందించడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి పాడి పరిశ్రమను మొదటి వరుసలో ఉంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు చెందుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీటీసీ గూండం నరసయ్య అన్నారు. అవనూరులో పశు వైద్యశాలకు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, సెస్ డైరెక్టర్ సందపట్ల అంజిరెడ్డి, గ్రామ సర్పంచ్ బుత్తి కళ్యాణి భాను, ఎంపీటీసీ సౌల లలిత తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడో చేసిన హాస్పిటల్ అది చితిలావస్థలో ఉంటే ముఖ్యమంత్రి గారు తొందరనే శాంక్షన్ చేయించి ఈరోజు ఈడ భూమి పూజ చేయించుకోవడం జరిగింది. అందరి సహాయ సహకారాలు ఉండి ఇది తొందరగా ఏ విధంగా చూడాలి. అదేవిధంగా డబుల్ బెడ్రూములు కూడా ఇండివిజువల్గా కట్టుకోవడానికి కూడా మన మంత్రి గారు మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా అందరి సహాయ సహకారాలు ఉండి వాటిని కూడా అన్నీ కూడా ఎవరి జాగల వాళ్ళు కట్టుకొని అయ్యే విధంగా గ్రామ ప్రజలందరూ సహకరించి వాటిని కూడా ఏ ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చాలా శుభదినం. 74వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు వేడుకలు జరుపుకుంటున్నాం. దేశమంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. అందులో ఇవాళ వసంత పంచమి మంచి రోజు. ఈరోజు ఆవునూరు గ్రామంలో పశువుల ఆసుపత్రికి భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో మనం
ముందుకోతున్న విషయం మనందరి ప్రజలకు తెలుసు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ పరిపాలన సాగుతుంది. ఎందుకంటే ఈరోజు పాడి పంట ఉంటేనే రైతు మంచిగా ఉంటాడు. రైతుకి ఎన్ని చేస్తుంటారో మనం అంతా కూడా చూస్తున్నాం. ఇవాళ ఈ యొక్క పశువుల ఆసుపత్రి అంటే కూడా ఈ రైతులకు అవసరం. ఇవాళ పాడి పంట అనేదే ముఖ్యం. మనకు గ్రామీణ ప్రాంతాల్లో మనం పూర్తిగా కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళమందరం కూడా వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా పశువులు ఉంటాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆటోనగర్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుంటా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ భరోసా. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు హితవు. అమరవీరుల త్యాగ ఫలితమే భారతావనికి స్వాతంత్రం రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన యోధుడు కొమరం భీం. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.